వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్. సరిహద్దు విషయంలో భారత్ చైనా మధ్య వివాదం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. చైనాలోని బీజింగ్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొనియాడింది. అమోఘం, అద్భుతం అంటూ ప్రశంసించసాగింది బీజింగ్. ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేసింది. అదేవిధంగా భారత్ చైనా మధ్య దౌత్య సంబంధాల పూర్తి అగుటకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కలకత్తాలో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో చైనా కాన్సుల్ జనరల్ జువి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ, చీనీ భాయి భాయి అని పేర్కొంటూ భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు. గతంలో కూడా భారత్ యొక్క ఆర్థిక వృద్ధిని చైనా యొక్క గ్లోబల్ పత్రికలు వెలువరించిన విషయం అందరికీ తెలిసిందే. మోడీ నేతృత్వంలో భారత్ వ్యూహాత్మకంగా ఎదిగిందని, ప్రపంచ వేదికపై క్రియాశీలంగా మారిందని వెలువరించారు. అయితే చైనా దృష్టిలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ముద్దపడిపోయింది. ఇందులో భాగంగానే భారత్ నెరేటివ్ అనే పేరుతో ఒక కథ కూడా ప్రచురించింది చైనా దేశం. ఈ కథలో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు, చైనాతో భారతదేశానికి గల సంబంధం గురించి వివరించింది చైనా దేశం యొక్క పత్రిక.